బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా సాగుతోంది. నూతన మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుత మంత్రుల్లో కూడా కొందరి శాఖల మార్పుపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మంత్రి శాఖ కేటాయింపుల్ని గనక ఒకసారి గమనిస్తే వివేక్ వెంకట స్వామికి కార్మిక శాఖ లేదా విద్యుత్ శాఖల్లో ఒకటి కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా సమాచారం. అయితే విద్యుత్ శాఖ కావాలని వివేక్ కోరుతున్నట్లుగా కూడా వార్తలైతే బయటకు వస్తూ ఉన్నాయి. ఇక వాకిటి శ్రీహరికి యువజన క్రీడా న్యాయ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ వెల్ఫేర్ శాఖలు ఇచ్చే అవకాశం ఉంది అంటూ తీవ్రంగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు శాఖల మార్పుపై వార్తలు బలంగా వస్తూ ఉన్నాయి. భట్టికి హోంశాఖ ఇచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. మంత్రులలో ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ శాఖల్లో కూడా మార్పులు ఉండే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, భారీగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విస్తృత స్థాయిలో బయట ప్రచారం జరుగుతోంది ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అని చెప్పి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటో ఒకసారి చెప్పండి. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనేతలతో భేటీ అవుతూ ఉన్నారు. తాజా రాజకీయాల మీద కూడా చర్చిస్తున్నారు. ఇక నిన్న అకస్మాత్తుగా ఒక్కసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఢిల్లీ రావాలి అంటూ హైకమాండ్ పిలిపించింది. నిన్న 5 గంటలకు అటు ఢిల్లీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణమయ్యారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీలో ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే అటు కేసీ వేణుగోపాల్ తో పాటు మల్లికార్జున ఖర్గే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఇక నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లిన తర్వాత అక్కడ డిస్కషన్స్ అనేవి మరింత జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయో అందులో రీసెంట్ గా మనం చూసుకుంటే 3 మంత్రులకు కేబినెట్ లో అవకాశం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 3 కూడా రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు అనేవి చాలా ఫాస్ట్ గా మారిపోయాయి. పెద్ద ఎత్తున ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారు అంటూ పెద్ద ఎత్తున డిస్కషన్ కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే బుజ్జగింపుల పర్వం కొనసాగింది. బుజ్జగింపుల్లో భాగంగా ఎవరైతే ఆశావాహులు నిరాశగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెటిల్ అయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ముందున్నటువంటి ప్రశ్న, ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు? కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3కి ఏ శాఖలు కేటాయించబోతున్నారు? సేమ్ టైం ఆల్రెడీ ఉన్నటువంటి రేవంత్ క్యాబినెట్ లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకు సంబంధించి మారబోతున్నాయి, కొంతమందికి ఉన్నటువంటి శాఖలను తొలగించబోతున్నారు అనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క దగ్గర ఆల్రెడీ ఫినాన్స్ ఉంది, సేమ్ టైం మిగతా ఆర్థిక శాఖ కూడా ఉంది. ఇవన్నిటికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక శాఖని తొలగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి హోంశాఖ భట్టికి కేటాయించబోతున్నారనే సమాచారం కూడా అందుతోంది. సేమ్ టైం భట్టి దగ్గర ఉన్నటువంటి ఫినాన్స్ని తీసి ఆల్రెడీ ఐటీ శాఖతో పాటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబుకు ఫినాన్స్ ఇస్తారు అనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక శాఖల్లో కొన్ని మార్పులు ఉండబోతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఆల్రెడీ రేవంత్ క్యాబినెట్లో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర ఉన్నటువంటి రోడ్డు భవనాలు, సేమ్ టైం సినిమాటోగ్రఫీలో ఒక శాఖ మారబోతోంది. జూపల్లి కృష్ణారావు దగ్గర ఆల్రెడీ ఎక్సైజ్ టూరిజం ఉంది. ఇందులో టూరిజం తీసేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖ దగ్గర అటవీ శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖ కూడా ఉంది. ఇందులో నుంచి కూడా ఒక శాఖని తొలగించి మిగతా వారికి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దామోదర్ రాజనరసింహ దగ్గర హెల్త్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇందులో కూడా మార్పులు ఉండేటటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇక సుమతి, రీసెంట్గా రాజ్భవన్లో 3 ప్రమాణ స్వీకారం చేశారు. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాలా కమ్యూనిటీ నుంచి గడ్డం వివేక్తో పాటు మాదిగ కమ్యూనిటీ నుంచి అటు అడ్లూరి లక్ష్మణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళ 3కి ఏ శాఖలు కేటాయిస్తారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే
గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక శాఖ లేదా విద్యుత్ శాఖ ఒకటి కేటాయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గడ్డం వెంకటస్వామి మాత్రం వివేక్ వెంకటస్వామి మాత్రం విద్యుత్ శాఖ కావాలని కోరుతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఇక వాకిటి శ్రీహరికి క్రీడా లేదా యువజన శాఖ ఇవ్వనున్నారు, లేదంటే జూపల్లి దగ్గర ఉన్నటువంటి టూరిజం తీసి వాకిటికి ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి. సేమ్ టైం ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేసిన ఎవరైతే ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్కి ఎస్సీ వెల్ఫేర్ శాఖ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అండ్ పొంగులేటి దగ్గర ఉన్నటువంటి ఐఎంపీఆర్ కూడా ఇస్తారని సమాచారం అందుతుంది. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చర్చలు కొనసాగుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు ఎనీ టైం ఈరోజు సాయంత్రం వరకు కొత్త శాఖలతో పాటు ఆల్రెడీ ఉన్నటువంటి క్యాబినెట్లో శాఖల మార్పులు కూడా అయ్యేటటువంటి అవకాశం. రైట్ హేమ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మనకు బ్రేకింగ్ అందుతోంది. మొత్తానికి ఢిల్లీ టూర్ ముగిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా జాయిన్ అయిన మంత్రివర్యులతో పాటు పాత మంత్రివర్గంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా మొత్తం కొత్తగా శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా ప్రక్షాళన దిశగా క్యాబినెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తం క్యాబినెట్ మార్పులతో ఇవాళ సాయంత్రం ఒక లిస్ట్ వెలువరించే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన అయితే ముగిసింది. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకోనున్నట్టుగా సమాచారం ఉంది. వచ్చిన తర్వాత వెంటనే మరి అక్కడ జరిపిన అధిష్టానంతో చర్చలు జరిపిన విషయాలను వెల్లడిస్తారా, లేకపోతే కొంచెం సమయం తీసుకుంటారా అన్నది మనకు వేచి చూడాలి.